ఈ నెల 4, 5 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు నష్టం కలిగించే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే నిలిపేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. విషయంలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో వ్యవసాయం, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ కూడా పూర్తిగా సర్వం మాఫీ చేసేస్తామని చెప్పారు. ఎటువంటి రుణం మీరు కట్టొద్దు. సంవత్సరంలో వస్తున్నాం, 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తున్నాం. పంట రుణాలన్నీ రద్దు చేస్తాం, బంగారం రుణాలన్నీ రద్దు చేస్తాం, చేనేత రుణాలన్నీ రద్దు చేస్తాం, డ్వాక్రా రుణాలన్నీ కూడా రద్దు చేస్తామని ఆ రోజు చెప్పేంతవరకు ఏ విధంగానూ కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నటువంటి వాటి విషయంలో కానివ్వండి, వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, జిల్లాలో మిగిలినటువంటి సాగునీటికి సమస్యలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పశువుల విషయంలో కానీ, ఇవన్నింటి సమస్యల మీద ప్రధానంగా 4-5 తారీఖులలో మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు 46 మండలాల్లో కూడా చేసి పెద్ద ఎత్తున రైతాంగ సోదరుల్ని, అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, వికలాంగుల్ని, అదేవిధంగా డ్వాక్రా మహిళా సోదరిమణుల్ని, మరి అన్ఎంప్లాయ్మెంట్ సోదరుల్ని, రైతాంగ సోదరుల్ని అందరినీ కూడా సమీకృతం చేసి వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలతో పాటు ఉండి మరి వాళ్ళందరినీ కూడా మరి తహసీల్దార్ కార్యాలయం దగ్గర తీసుకువెళ్ళి వారి యొక్క నిరసన తెలియపరచడంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రిటర్న్గా కూడా ఇవన్నీ కూడా రిటర్న్గా కూడా తహసీల్దార్ గారికి సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.